శమంత కోపాఖ్యానం. పూర్వము ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణి పొందెను. అది ఎట్లనగా, సత్రాజిత్తు అనే రాజు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తనకిమ్మని అడిగాడు. రోజుకు 8 బారువులు బంగారం ఇచ్చు దానిని నెవ్వరూ ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకము ఆ సింహాన్ని చంపి ఆ మణిని తన గృహకు తీసుకుని వెళ్ళెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని మణి ఇవ్వలేదని, కృష్ణుడు నా సోదరుణ్ణి చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితి నాడు వినాయకుడిచే శపించబడిన చవితి చంద్రుణ్ణి పాలలో చూచిన దోషఫలమని బలరామునితో చెప్పెను. అప్పుడు బలరాముడు కృష్ణుడితో, చంద్రునకు వినాయకుడు ఎలా శాపమిచ్చనని అడుగగా కృష్ణుడు ఇలా చెప్పెను. అన్నా, ఒకనాడు కైలాసంలో కుజ్జు రూపాధరుడై వినాయకుడు ప్రకాశించుచుండగా చంద్రుడు చూచి నవ్వెను. అంత వినాయకుడు చంద్రుడిని చూసి, ఓరి, నిన్ను ఈ చవితి రోజున ఎవరైనా చూచిన వారికి అపవాదము కలుగును. చంద్రుడు అతి దీనుడైన ప్రార్థింప వినాయకుడు కుమారస్వామికి సాంబశివుడు చెప్పిన విధముగా భాద్రపద శుద్ధ చవితి దినమందు నన్ను ఈ విధంగా అర్చించి వ్రతం చేసినట్టి వారికి అపవాదాలు తొలగను అని చెప్పెను. బలరామకృష్ణులు ఆ వ్రతాన్ని చేసి వ్రతప్రసాదముతో బంధు సమేతుడై అరణ్యానికి పోయి వెదుకగా ఒకచోట ప్రసేనుని కళేబరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబట్టి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారమును చూచి పరివారమును అక్కడి విడిచి కృష్ణుడు గృహలోపలికి వెళ్ళి జాంబవంతుడిని కలిసి, అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుడికి మణి సహితముగా తన కుమార్తె జాంబవతిని కానుకగా ఇచ్చాడు. పిదప శమంతకమణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితినని విచారించి మణిసహితముగా తన కూతురకు సత్యభామను భార్యగా సమర్పించి తన్ను క్షమింపుమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తాన జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు
మునులు స్తుతించి మీరు సమర్థులను కనుక నీలాపనిందలు బాపుకుంటుని మాకేమి గతి అని ప్రార్థించ శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశమున చంద్రదర్శనమయ్యేనేని ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందకుండా ఉందురుగాక అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభిష్టి సిద్ధి పొందుతూ సుఖ సంతోషములతో ఉన్నారు. ఈ వ్రతమును బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు యథాశక్తిగా ఆచరించవచ్చును. గతములో వృత్రాసురుని చంపుటకు ఇంద్రుడును, సీతాదేవిని వెతుకుటకు శ్రీరాముడును, గంగను భూమి మీదకు తెచ్చుటకు భగీరథుడును, అమృతోత్పాదనము చేయుటకు దేవదానవులు, కుష్ఠవ్యాధి తొలగించుకొనుటకు సాంబుడును ఈ వరసిద్ధి వినాయక వ్రతము చేసిరి. విద్య ప్రారంభించే ముందు చేసిన విద్యాలాభము పుత్రులను పొందగోరువారు పూజించిన పుత్రులను, వివాహము నిమిత్తము కన్య పూజించిన మంచి వరుడు లభించును. విధవ పూజించిన మరి ఏ జన్మలోనూ వైధవ్యము పొందదు. కావున ఈ వ్రతము చేసిన సకలైశ్వర్యములు పొంది సుఖముగా ఉందురుగాక. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.